అందరికీ నమస్కారం అమ్మ. మైనార్టీ ప్రజలందరికీ ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనైతే చెప్తుంది. అదేందో తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మైనార్టీ రాయితీ రుణాలకు పచ్చజెండా. మైనార్టీ వర్గాల వారు స్వయంగా ఉపాధి పొందేందుకు వీలుగా రాయితీ రుణాల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదికి గాను 326 కోట్లు 49,218 మంది మైనార్టీలకు లబ్ధి చేకూర్చనుంది. ఇందులో రాయితీ మొత్తం 152.50 కోట్లు కాగా యూనిట్లు ఏర్పాటుకు బ్యాంకుల నుంచి ఇంతే మొత్తం అంటే 152.50 కోట్ల రుణంగా ఇస్తారు. నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన కింద మరో 21.7 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక అమలుకు మైనార్టీ సంక్షేమ శాఖలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కనిష్టంగా రూ.1,00,000 నుంచి గరిష్టంగా 8 లక్షల వరకు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చేయవచ్చు. అందుకు అనుగుణంగా రాయితీ అందుతుంది. రుణ పథకాలు వర్తించే యూనిట్లు అంటే మైనార్టీ వర్గీయులు అంటే అల్పసంఖ్యాక వర్గాలు అంటే తెలుసు కదా, ముస్లిమ్స్ ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు రకరకాలుగా పనులు చేసుకొని ఆ పనులకు సంబంధించి లోన్లు అట్లాంటివి కొడుతూ ఉంటారు కదా. ఇన్ని రోజుల నుంచి అవి ఈకోకుండా ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వం అనేది కొత్త రూల్స్ని స్టార్ట్ చేసింది. అవి ఏ ఏ పనులు చేసుకునే వాళ్ళకి ఇస్తారంటే చూద్దాం. రుణ పథకాలు వర్తించే యూనిట్లు, ఈ పనులు చేసుకునే వాళ్ళందరికీ లోన్స్ అనేవి వస్తాయి. పథకం కిరాణా సరుకులు అంటే కిరాణా షాప్ తెలుసు కదా, ఏమంటే అంగళ్ళు, మామూలు చిల్లర కొట్లు. తర్వాత పాన్ అమ్మే అంగళ్ళు, చికెన్ అమ్మేవాళ్ళు, మటన్ అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు. తర్వాత చిన్న చిన్న దుకాణాలు, షాప్స్, కూరగాయలు అమ్ముకోవడం, ఎలక్ట్రికల్ వర్క్ అంటే కరెంటు పని చేయడం, తర్వాత మరమ్మతులు అంటే ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు అట్లాంటివి చేసుకోవడం, సైకిల్ షాప్ పెట్టుకోవడం, ఇట్లాంటి తదితరులు. తర్వాత ఏసీ రిపేర్లు, ఫ్రిడ్జ్ రిపేర్లు, ఆటో మెకానిక్లు, మొబైల్ మెకానిక్లు, స్పేర్ పార్ట్లు అమ్మడం, బ్యాటరీలు సర్వీసింగ్ అండ్ సెల్ ఫోన్ సేల్స్, ఫుట్వేర్ అంటే చెప్పులు అమ్మడం, చెప్పుల షాపులు, ఇట్లాంటి పనులు. తర్వాత ఆటోమొబైల్స్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్ అంటే ఆటోలు ఇట్లాంటి తోలడము, తర్వాత లగేజ్ ఆటోలు. తర్వాత సెక్టార్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన అన్ని యూనిట్లు, ఆటోమొబైల్ యూనిట్లు, జనరిక్ మెడికల్ అంటే మెడికల్ షాపులు కానీ ఏదైనా కానీ దుకాణాలు, ఫిట్నెస్ సెంటర్లు, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఈవెంట్ మేనేజ్మెంటు, ఫిజియోథెరపీ శిక్షణ, ఇట్లా అన్ని పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా, అందరికీ అంటే మైనార్టీ వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అనేది ఈ పథకాల ద్వారా మీకు రుణాలు అంటే డబ్బులు అనేది మీకు ఇస్తుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.